మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మన ఆత్మీయనేస్తాలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ఆనంద దీపావళి మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకువచ్చి మరింత ఉన్నతమైన ఆలోచనలతోటి ఆరోగ్యకరమైన ఆనంద దీపావళిగా మారాలని, మనం ఏదైతే వివిధ రకాలైన కోరికలతోటి ఆరోగ్యం, ఆనందం కోరుకుంటూ ఉన్నామో అవన్నీ ఫుల్ఫిల్ కావాలని, మనందరి పిల్లల జీవితాల్లోకి ఆనంద దీపావళి రావాలని, మనందరము పిల్లలతోటి, పాపలతోటి, మనవలతోటి దినదిన ప్రవృత్తి చెంది ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మరిన్ని దీపావళులు జరుపుకోవాలని ఆ శ్రీ మహాలక్ష్మి తల్లిని, ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ మిత్రులందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే చెడుపై మంచికి విజయం. అమ్మవారు రాక్షస సంహారాన్ని చేసి తను మళ్ళీ వెలుగుని అందరి జీవితాల్లో నింపిన పండుగగా చెప్పుకుంటాం కనుక మనం కూడా మనలో ఏమన్నా చిన్న పెద్ద లోపాలు ఉంటే వాటన్నింటినీ సరిదిద్దుకొని మరింత మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తూ మన ఇంట్లోని వారికి, ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తూ మనం కూడా ఆనందంగా ఉంటూ అందరికీ రోల్ మోడల్గా మారాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ నా ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మన ఛానల్ కూడా ఇలా ఉన్నత చక్రానికి వెళుతుంది. 2000 వాళ్ళ ఎగిరినట్లుగానే అది ఒక దాంట్లోనే ఉన్నతంగా ఎగురుతుంది. మన ఆనందం కూడా అంత హై పీక్ రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళం అవుతున్నాము, ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించుకోవాలి, జాగ్రత్త పడాలి, భయపడక్కర్లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వేళకి ఆహారము, వ్యాయామం, వీలైనంత వరకు ఇతరులతో సంతోషంగా గడపడం, ఇతరులని సంతోషంగా ఉంటూ మనం కూడా సంతోషంగా ఉండడం చాలా అవసరంగా భావిస్తూ మా నేస్తాలందరికీ ఈ ఆనంద దీపావళి మరింత ఆనందాన్ని, సుఖ సంతోషాన్ని అందరి జీవితాల్లో తీసుకురావాలని ఆకాంక్షిస్తూ పేరు పేరున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ దీపావళి మన జీవితాల్లోని శక్తి కారణంలోని మరిన్ని ఆనందకరమైన వెలుగుని తీసుకురావాలని కోరుకోవడమే కాదు, దానికోసం మనం మన వంతుగా ఏమైతే మార్పులు చేసుకోవాలి, ఆలోచన విధానం కానివ్వండి, ప్రవర్తన విధానం కానివ్వండి, సక్సెస్ కోసం, విజయం కోసం ఏ విధమైన పొరపాట్లు జరుగుతున్నాయి, ఏ విధమైన పనులు తీసుకోవాలి ఆలోచించుకొని మరింత వంతంగా ఆలోచిస్తూ ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉంటుంది. జనరల్గా ఇటువంటి విషయాల్లో ఇతరులకి నీతులు చెప్తాము, మన గురించి మనం ఆలోచించుకోవాలి. కానీ మన కోసం మనమే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అందువల్ల ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇతరులకి చెప్పే ముందు మనం కూడా ఆయా మిస్టేక్స్ ఏం చేస్తాము, సక్సెస్ నేను పెట్టాలి అన్న విషయం ప్రతి ఒక్కరిని పునరాలోచించుకొని అడుగు ముందుకేస్తే విజయం తగ్గియం అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ దీపావళి పర్వదినాల్లో మరొకసారి మీ అందరితోటి ఆ విషయాన్ని సవినయంగా మనం వేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఆదరించండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి. మంచిగా ఉందాము, అందరితో మంచిగా వెళదాము, మంచిగా చేద్దాము. జీవితం చాలా చిన్నది. థ్యాంక్ యూ ఫర్ లైక్ మై ఛానల్.